హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే కొన్ని పికిల్స్ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. స్పెషల్గా ప్రాన్స్ పికిల్, అలాగే బోన్లెస్ ఫిష్ పికిల్. అయితే నేను పికిల్కే కాకుండా కొంచెం ఎక్స్ట్రా క్వాంటిటీ అయితే తెప్పించాను, ఇంట్లో కూడా యూజ్ అవుతుంది అని చెప్పి. అయితే పికిల్కి సంబంధించిన ప్రాన్స్ అండ్ బోన్లెస్ ఫిష్ అయితే క్లీనింగ్ అవుతున్నాయి. నేనైతే ఏవైతే ఎక్స్ట్రా తెప్పించానో అవి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇవాళ అయితే ఈ బోన్లెస్ ఫిష్తో నేను రెస్టారెంట్ స్టైల్ అపోలో ఫిష్ అయితే ట్రై చేయబోతున్నాను. అదే అనమాట ఇవాళ వీడియో. ఇందులో అయితే నేను ఓన్లీ హాఫే యూజ్ చేస్తున్నాను. అపోలో ఫిష్కి హాఫే అని చెప్పాను కదా, హాఫ్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇవైతే ఆల్రెడీ ముందే క్లీన్గా వాష్ చేసి పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు కారం, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు, ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్. ఇప్పుడు వీటిని కలిపేసుకోవాలి. అండ్ నార్మల్గా అపోలో ఫిష్ ఫ్రైకి అయితే పీసెస్ కొంచెం చిన్నగా ఉండాలి. ఇవి పెద్దగా ఉన్నాయి, మీరైతే కొంచెం చిన్నగా కట్ చేసి వేసుకోండి. మేమైతే ఎలా ఉన్నా తినేస్తాం కాబట్టి ఇంకా ఇలాగే ఉంచేసాను. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు మైదా, అలాగే ఒక 2-3 స్పూన్స్ కార్న్ఫ్లోర్, కొద్దిగా వాటర్, అసలు వాటర్ యూజ్ చేయొద్దు, ఎగ్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చికెన్ అండ్ ఎగ్స్ తినొద్దు అంటున్నారు కాబట్టి ఎగ్ అయితే నేను వేయట్లేను. అండ్ వాటర్తో అయితే కలుపుకుంటున్నా, అది కూడా కొంచెమే వేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా పక్కకైనా పెట్టేసుకోవచ్చు. నీకు తిప్పలేను. నేను ఇట్లా పుచ్చుకొని